ఇప్పుడు ఈ అనగాదేవికి ఇప్పుడు దత్తాత్రేయుడు ఎట్లా గురుగారు అది ఏకత్వం వైపుకి తీసుకెళ్లేందుకు ఏం కావాలి అని అంటే, మొదట్లో మనకి ఒకటిగా ఉన్న బ్రహ్మం ఇద్దరుగా అయ్యాడు. ఇద్దరుగా ఎందుకు అయ్యాడు ముందు అంటే, సృష్టి జరగాలంటే ఒక మాతృస్వరూపం పితృస్వరూపం ఉండాలి. అంటే వాళ్ళు ప్రకృతి పురుషులు అన్నాం, లేకపోతే వాళ్ళే ఆది దంపతులు అన్నాం. కానీ వాళ్ళనే ఈ దత్త భక్తులు దత్త మార్గంలో వాళ్ళని అనగాదేవి అనఘస్వామి అని చెప్పినన్నారు. సరే, అందులో కూడా ఏంటంటే ఇప్పుడు త్రిమూర్తుల అందరికీ వాళ్ళకి ఆ సృష్టి స్థితి లయాలకి సంబంధించినటువంటి ప్రేరణని, శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించేటటువంటి వాడు ఆయన. మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి అనఘస్వామి. అలా వీళ్ళకి అనుగ్రహిస్తూ కూడా ప్రత్యేకంగా మళ్ళీ పూర్ణతత్వంగానే ఉంటాడు. అలాగే స్త్రీరూప దేవతలందరూ త్రిమాతల దగ్గర నుంచి స్త్రీరూప దేవతలందరి ద్వారా పనిచేసేటటువంటిది అంతా కూడా వాళ్ళందరికీ త్రిమాతలకి కూడా వాళ్ళ యొక్క కర్తవ్యాలు నిర్వహించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను అనుగ్రహించేటటువంటిది అనఘాదేవి. కాబట్టి స్త్రీరూప శక్తులన్నింటినేమో పర్సానిఫైడ్ ఇన్ అనఘాదేవి. అలాగే పురుషరూప దేవతలందరి ద్వారా పనిచేస్తూ ఉన్నటువంటి ఈ శక్తి అంతా కూడా అన్నమాట అదెంతో పర్సానిఫైడ్ ఇన్ దత్తస్వామి. అందుకని అది అనఘస్వామి. అందుకని ఈ అనగాదేవి అనఘస్వామి అనేటువంటిది వాళ్ళు అందించారనమాట. ఏంటంటే అందరూ ముందు తరించాలంటే మనకు అడ్డుపడేవి ఏంటంటే మన కోరికలు తీరడానికైనా మోక్షానికైనా దేనికైనా అడ్డుపడేవి మనం గతంలో చేసుకున్నట్టు కర్మలు. ఆ కర్మలు అన్నీ కూడా మనోవాక్కాయములతో చేస్తాం. అఘము అంటే పాపం, అనఘ అంటే పాపరహితం అని. ఏమాత్రం పాప స్పర్శ ఇంత చిన్న టింజు కూడా లేనటువంటి రూపాలను ఆరాధించుకోవాలని, మీ పాపాలన్నీ తొలగాలి అని అంటే ఏమాత్రం పాప స్పర్శ లేనటువంటి మా యొక్క అనఘా స్వరూపాలని మీరు ఆరాధించుకోవాలి అని చెప్పి, అప్పుడు అడ్డుపడేవి మన కర్మలే, మన పాపాలే అడ్డుపడతాయి. అవి తెలియకపోతే మన అన్ని సత్సంకల్పాలన్నీ నెరవేరుతాయి, న్యాయమైన కోరికలన్నీ తీరుతాయి. తర్వాత ఇందులో కూడా ఈ వీళ్ళని అష్టపుత్రులుగా అష్టసిద్ధులను కూడా అష్టపుత్రులుగా ఎందుకు చేర్చారు అందులో అంటే, అష్టపుత్ర సహితంగా వాళ్ళకి పుత్రులుగా ఎందుకు చెప్పారు అని అంటే, ఈ అష్టసిద్ధులు ఏమాత్రం సాధన మొదలుపెట్టి కొద్దిగా పైకి వెళ్తూ ఉంటే ఇవి ఆకర్షిస్తూ ఉంటాయి, వీటిల్లో పడిపోతూ ఉంటారు. ఇదంతా సేవ చేయాలి, ఏదో వాడు వస్తే వాడికి ముందు వాడికి ఏదో మాయ చూపించి మహిమ చూపించి వాడిని ఏదో సన్మార్గంలో పెట్టాలి, ఇలాంటంటే మాయలో పడి ఈ అష్టసిద్ధులు కావాలని ఏరి కోరి సాధన చేస్తే అవి భ్రష్టత్వం పట్టిస్తాయి, ఖచ్చితంగా పతనం అవుతారు. అందుకని వాళ్ళని విడిగా అవి పొందాలని చేయకూడదు. వాళ్ళు వీళ్ళకి అనగాదేవి అనఘస్వామికి పుత్రులు వాళ్ళు. అందుకని వాళ్ళ సహితంగా ఆరాధించుకుంటే ముందు దత్తుడు అనగాదేవి అనఘస్వామి రెండూ కలిసినటువంటి పూర్ణస్వరూపం దత్తుడు. అందుకని దత్తుడు అనుగ్రహం ఉంటే అష్టసిద్ధులు కూడా నీ యొక్క సత్సంకల్పాలు నెరవేరేందుకు అవసరమైన వేళ అవసరమైన విధంగా సహకరిస్తాయి అష్టసిద్ధులు. అదే గురుకృప ఉంటే అవి మనకి సహకరిస్తాయి, లేకపోతే అవే పతనం చేస్తాయి. అందుకని అష్టసిద్ధుల సహితంగా మనకి ఈ అనగాదేవి అనఘస్వామిని ఆరాధించుకోవడం, అది కూడా కరెక్ట్గా 8వ రోజున బహుళాష్టమి, మార్గశిర పౌర్ణమి వెళ్ళిన బహుళాష్టమి. ఆ అష్టమి రోజున ఈ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టమైందని, తర్వాత కార్తవీర్యార్జునుడికి మొట్టమొదటిగా ఈ వ్రతం నేర్చి ఆయన అన్ని మహాసిద్ధులన్నీ కూడా దత్తస్వామి అనుగ్రహించినటువంటిది. అందుకోసం అందరూ కూడా ఈ బహుళాష్టమి అంటే మన దత్త పౌర్ణమి అంత మార్గశిర మాసం వెళ్ళిపోగానే బహుళాష్టమి దాకా కూడా మనం ఈ దత్త అనుష్ఠానం చేసుకునేందుకు చాలా చక్కటి మాసం అనమాట. అది బహుళాష్టమి వరకు కూడా అనమాట. చాలా సంతోషం గురుగారు. దత్త అవతరణ సంబంధించినటువంటి ఎన్నో రకాల సందేహాలని తత్వపరంగా మీరు ఈ రోజున అందించారు. ఈ దత్తాత్రేయుడి యొక్క తత్వదర్శినిగా మీరు ఆయన తత్వాన్ని పూర్తిగా మీలో నింపుకొని సాక్షాత్తు దత్తాత్రేయుడే వచ్చి ఇక్కడ కూర్చుని గురు రూపంలో మా అందరికీ అందిస్తున్నాడు అన్నంత భావన మా అందరికీ కలుగుతుంది మీరు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడాను. చాలా సంతోషం. ఈ దత్త జయంతి సందర్భంగా ప్రేక్షకులకి మీ ఆశీర్వచనాలు, మీ సందేశం ఏదైనా? ఆశీర్వచనాలు సరే దత్తుడివే సరే, దీనికి ప్రత్యేకంగా సందేశం అనేటువంటిది ఏంటంటే, నాకు వాళ్ళు అనుగ్రహించినటువంటి జ్ఞానంలో నేను గ్రహించిన మేరకి మళ్ళీ నాకు ఆయన స్ఫురింపజేసిన మేరకి మాత్రమే అందింపగలను. సరే, అది ఏంటి అని అంటే, దత్తభక్తి ఇప్పుడు ఇంత సర్వోన్నత తత్వమే దత్తతత్వం అని చెప్తున్నాం కదా. అలాంటిది అందరూ దత్తభక్తులు ఎందుకు అవ్వట్లేదు? ఎక్కువ మంది దత్తభక్తులు కనపట్టలేదు ఎందుకని? అందరూ దత్తభక్తులు అవ్వట్లేదు ఎందుకని?
అని ఒకళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే దానికి సమాధానం ఏం చెప్పారంటే శ్రీపాద వల్లభ చరితాంతంలో చెప్పారు. ఎవరి పాపకర్మ ఫలాలు అనుభవించడం క్షీణదశకు వస్తుందో, ఎవరి పుణ్య ఫలాలు అనుభవంలోకి రావడానికి ప్రారంభమవుతుందో అప్పుడు మాత్రమే వాళ్ళ హృదయంలో దత్తభక్తి కలుగుతుందని చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎప్పటికైనా సరే మోక్షము కావాలి, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కావాలంటే పూర్ణ పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి గురువునే మనం ఆశ్రయించాలి. ఆయన కృపతో అనుగ్రహంతో మాత్రమే మనకి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అందరు గురువులు కూడా దత్తస్వరూపులే. కాబట్టి ఇక్కడ ఇందులో నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, మనం మామూలుగా ఏదో ఒక ఇష్టమైన దేవతతో సరే మన భక్తి మొదలు పెడతాం మనం. అలాగే నెమ్మదిగా ఏదో ఒక ఇష్టమైన గురువుని ఏదో మనం ఆయన దగ్గరికి వెళ్తూ ఆయనతో కాంటాక్ట్లో ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక్కో జన్మలో ఇప్పుడు వాడికి విష్ణువు అంటే ఇష్టం, ఇంకా వాడి భక్తి అంతా విష్ణువు చుట్టూతోనే అల్లుకుంటాడు. నాకు ఏమి ఇచ్చినా ఆయనే ఇవ్వాలండి, కోరిక దేని నుండి, లేకపోతే మోక్షం నుండి జ్ఞానం అండి అది అని చెప్పని అనుకుంటే కొన్ని జన్మలు విష్ణు భక్తుడిగా జన్మించడం జరుగుతుంది తప్ప జ్ఞానం లభించదు. అదే వాడు మళ్ళా ఈసారి శివభక్తుడిగా జన్మించాడు. అలా శివభక్తు కొన్ని జన్మలు శివుడే, నాకు ఏది ఇచ్చినా శివుడే ఇవ్వాలండి అని చెప్పి మళ్ళా జన్మలో శివుడిని అంగీకరించలేదు కదా, అలా శివభక్తుడిగా కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. సరే ఇవేవి కాదండి, అసలు వీటిలన్నిటికంటే ఆదిపరాశక్తి అసలు మూలం, అసలు ఆవిడ నుంచే త్రిమూర్తులు వచ్చినటువంటిది, అసలు ఆవిడ మించి ఎవరు లేరు, నాకు ఏదైనా ఇస్తే అసలు ఆవిడే ఇవ్వాలి, అసలు మిగిలిన వాళ్ళు ఎవరు ఇవ్వరు, అసలు మిగిలిన వాళ్ళు ఆవిడే చూసుకుని ఆవిడ ఇచ్చినప్పుడే వస్తుంది అంతే, నాకు అక్కర్లేదు ఇవేది అని అలా అనుకుంటే కొన్ని జన్మలు అమ్మవారి భక్తుడిగా గడిచిపోతాయి. అలాగే అనేక దేవతలు, అనేక గురువులు ఇలా కొన్ని వందల జన్మలు పడుతుంది బ్రహ్మజ్ఞానం రావాలి అని అంటే. బ్రహ్మజ్ఞానం అంటే విశ్వమంతా బ్రహ్మమయంగా దర్శించాలి, అంగీకరించాలి, దాన్ని చింతన చేయాలి, బ్రహ్మనిష్ట సాధన చేయాలి, ఆ తర్వాత ఆ పరబ్రహ్మానుభూతి పొందాలి. సరే ఇలా ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఈ మార్గంలో కొన్ని వందల జన్మలు పట్టేస్తాయి. అప్పుడు గురువే ఇస్తాడు గురువు. అందుకోసం ఏంటంటే ఈ రోజే మనం గురువు అనుగ్రహంతో మాత్రమే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్లే శాశ్వతమైన తృప్తి, శాంతి, ఆనందాల రూపమైనటువంటి ముక్తి లభిస్తుంది అనేటువంటిది తెలుసుకుంటే ఈరోజే దైవభక్తితో పాటు గురుభక్తిని కూడా అలవాటు చేసుకుని ఇలా ఈ దత్త సద్గురువులు, ఎవరి సద్గురువుల చరిత్రలు చదవడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం, తర్వాత వాళ్ళ బోధన అనుసరించి జీవించాలనుకోవడం, ఇలా సమదృష్టి, ఇలా మనకి సమభావము, సమవర్తనము, ఇలాంటివి కూడా ఇలా తర్వాత బ్రహ్మభావ సాధన ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పి తెలుసుకుంటే మనం గురు మార్గంలోకి ఈరోజే వచ్చేస్తే చాలా జన్మలు తగ్గిపోతాయి. ముక్తి పొందేందుకు బ్రహ్మజ్ఞానము చాలా జన్మలు తగ్గిపోతాయి. లేదు అలా ఉన్నా కలుగుతుంది, కానీ వందల జన్మలు పడుతుంది. ఇప్పుడు గ్రహిస్తే ఈరోజే మనం ఆ మార్గంలో ప్రవేశిస్తాం. కొద్ది జన్మల్లోనే మనం ఆయన అనుగ్రహానికి పాత్రలై బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాం. ఇప్పుడు విశ్వమంతా కూడా ఈ గురుభక్తిని ఇప్పుడు మళ్ళా ఇది మధ్యకాలంలో కొంత మరుగున పడడం వల్ల దేవతాభక్తే మనకి చాలా విశేష ప్రాచుర్యంలో ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళా గురుభక్తిని కూడా అవసరం అని చెప్పి, దైవం యందు ఎంత ఉత్కృష్టమైన భక్తి ఉందో నీకు అంత ఉత్కృష్టమైన భక్తి గురువు యందు కూడా ఉంటేనే నీకు పరబ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది అని ఇప్పుడు చెప్తున్నారు. అందుకోసం మనకి అనేక మంది గురువులు మన మధ్యకి దత్తస్వామి పంపిస్తున్నాడు. వాళ్ళ సంస్కారాలను అనుసరించి ప్రారంభానికి మనకు ఇష్టం అవ్వాలి కదా, ఆ ఇష్టం వాళ్ళ సంస్కారాలను పట్టి ఉంటుంది. కాబట్టి అందరి సంస్కారాలకి సరిపోయేందుకు అంతమంది గురు రూపాలు మన మధ్య ఇవాళ తిరుగుతూనే ఉన్నాయి. వాళ్ళ శరీరాలు వదిలిపెట్టేసినా వాళ్ళ ద్వారా దత్తతత్వం, గురుతత్వం పనిచేస్తూ ఉంటుంది. గురువు అంటే ఒక తత్వమే కానీ ఒక వ్యక్తి కాదు, ఆ తత్వం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ గురు మార్గంలోకి మనం ఇప్పుడే వస్తే మనకి చాలా జన్మలు తగ్గిపోయి మనకి దత్తానుగ్రహంతో మనం మోక్షాన్ని పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సౌలభ్యాన్ని, ఆ దత్తుడు అందిస్తూ ఉన్నటువంటి సౌలభ్యాన్ని, ఈ మార్పు కూడా మళ్ళా చెప్తున్నాను, నేను ఒక్కసారి చెప్పి ముగిస్తాను. ఈ మార్పు గతంలో చేసినటువంటి సాధనలన్నీ కూడా పూర్వయుగాల్లో పూర్వకాలు చేసిన అందరూ చేయలేరు. కాబట్టి
ఇప్పుడు వీళ్ళందరూ అనుసరించగలిగినటువంటి ఆచరణీయమైనటువంటి మార్గాన్ని నేను పరిశీలించినంత మేరకు ప్రథమ దత్తావతారం ప్రధాన దత్తావతారం శ్రీపాద శ్రీవల్లభుడు 14వ శతాబ్దం ప్రారంభంలో ఆయన పిఠాపురంలో జన్మించాడు. ఇప్పుడు ఆయన దివ్య ప్రణాళిక నడుస్తోంది. పరమ గురువులందరూ కూడా శ్రీపాద వల్లభుడికి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కనెక్ట్ అయి ఉంటాడు. శ్రీపాద వల్లభుడు దత్తుడే మొత్తం పరమగురు మండలి అందరికీ కూడా ఆయన అధిష్టాన గురువు దైవం. ఆయన ఆది గురువు, అనంత గురువు, విశ్వగురువు, ఏకైక గురువు, త్రైలోక్య గురువు ఆయన. సరే, అందుకోసం మనకి ఇప్పుడు ఈయన చేసిన మార్పు ఏంటంటే అనన్య చింతన, గురువుని యొక్క అనన్య చింతనకి ఆయన అనేక మంది గురువుల యొక్క మహాత్ముల యొక్క చరిత్రలు, వాళ్ళని చరిత్రలే గురువై నడిపించే విధంగా ఆ చరిత్రల్ని రూపొందించి అందించడం జరిగింది. అలాగే గురు చరిత్ర, బాబా చరిత్ర, ఇలా మహాత్ములు ఎవరైనా రమణ మహర్షి, రామకృష్ణ ఎవరైనా వండి, శంకరాచార్యులు ఎవరైనా వండి, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ సచ్చరిత్రలు మనకి గురువై నడిపిస్తాయి, మనకి గురు సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాయి. గురువు భౌతికంగానే ఉండాలి, వాళ్ళే సేవించుకోవాలంటే ఈ కాలంలో సాధ్యం కాదు. అందుకోసం ఏంటంటే ఈ మార్పు చేశారు. అందుకని దీన్ని అందరం వినియోగించుకుని ఆ దత్తగురు మార్గంలో మనం సాధన చేసుకుని దత్తానుగ్రహంతో అందరూ కూడా సంపూర్ణ వికాసాన్ని, ఆత్మ వికాసాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మానందాన్ని అందరం పొందాలి. ఇది మనకి అనుగ్రహించమని దత్తస్వామిని మనం ప్రార్థించుకుందాం.